గుడివాడ రూరల్ మండలం సేరివేల్పూర్ గ్రామంలో వికసిత భారత్ జీరామ్జీ కార్యక్రమంలో భాగంగా ఒక కార్యక్రమం జరిగిందంట, తెలుసా? అవునా? నిజంగా? అదేంటసలు? ఏం జరిగిందక్కడ? అక్కడ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి ఆయన స్వయంగా పంట బోదలు తవ్వే పనిలో పాల్గొన్నారు, తెలుసా? శ్రమదానం చేశారన్నమాట. ఒక ప్రజాప్రతినిధి అలా నేరుగా కూలీలతో కలిసి పనిచేయడం నిజంగా స్ఫూర్తినిస్తుంది కదా. మొక్కలు కూడా నాటారంటనా? సరిగ్గా పర్యావరణ పరిరక్షణకు కూడా తమ వంతు బాధ్యతను చాటారట. కూలీలతో కలిసి మొక్కలు నాటి ఆ తర్వాత కూలీలతో సమావేశమై వాళ్ల సమస్యలు, ఇబ్బందులు అరిగి తెలుసుకున్నారంట. అంటే ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి, కూలీల సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇస్తోందని చెప్పొచ్చు. వారి కష్టాలు వినడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కదా. అవును. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఏడాదికి 100 రోజులు మాత్రమే ఉపాధి కల్పించేవారని మనకు తెలుసు కదా. అవును, అది చాలామందికి తెలిసిందే. ఆ రోజులు సరిపోవడం లేదని చాలామంది అనుకునేవాళ్లు. అదే మరి అసలు విషయం. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన వికసిత భారత్ జీరామ్జీ చట్టం ద్వారా ఇకపై 125 రోజుల వరకు ఉపాధి కల్పించనున్నారంట. నిజమా? 125 రోజులా? అబ్బా, అది చాలా గొప్ప నిర్ణయం గదా. 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం అంటే వాళ్లకి ఇంకో 25 రోజులు పని దొరికినట్టే. సరిగ్గా. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ పేద కుటుంబాలకు మరింత ఉపాధి లభిస్తుంది కదా. వాళ్ల ఆదాయం కూడా పెరిగి జీవనోపాధి కూడా మెరుగుపడుతుందని అన్నారు. అవును, చాలామందికి ఇది ఆర్థికంగా చాలా పెద్ద అండ అవుతుంది. పని దొరికితేనే గదా వాళ్ల కుటుంబాలు సంతోషంగా ఉండేది. ఈ వికసిత భారత్ జీరామ్జీ చట్టం నిజంగా పేదవాళ్ల జీవితాల్లో వెలుగు నింపేలా ఉంది కదా. అందుకే ఎమ్మెల్యే గారు కూడా ప్రజలు ప్రభుత్వం చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అది చాలా మంచి మాట. ఇలాంటి పథకాలు వచ్చినప్పుడు వాటి గురించి తెలుసుకొని ఉపయోగించుకోవడమే తెలివైన పని. మొత్తం మీద సేరివేల్పూర్ గ్రామంలో జరిగింది చాలా సానుకూలమైన పరిణామం అనాలి. తప్పకుండా. ఎమ్మెల్యే స్వయంగా పనిలో పాల్గొనడం, కూలీల సమస్యలు వినడం, ముఖ్యంగా ఉపాధి దినాలను పెంచడం, ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నాయి కదా. అవును, నిజంగానే. ఈ వికసిత భారత్ జీరామ్జీ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి. ఇది చాలామందికి ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో వేర్హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, రూరల్ మండలం అధ్యక్షులు వాసే మురళి, చేకూరి జగన్మోహన్ రావు, గుడివాడ మండల ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, గ్రామ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. దమ్ము రావాలి. ఇట్లా తీసుకెళ్తామన్నా అంతా ఇప్పుడు అన్నయ్య చదువుతాడు. తర్వాత 5 అడుగులు అవ్వాలి అన్నయ్య. చూసుకుని వెళ్దాంలే, కళ్ళున్నాయిగా. సీసాలు గట్రాలు అబ్బా చకచకలాడిచ్చేస్తున్నారా. అమ్మా, కాలికి బురద అవ్వకుండా ఏం చేస్తారండి. అబ్బో, ఆగు, నేను దోతానుండు. వదిలే, నువ్వు వస్తానన్నప్పుడు చెప్పు. బోల్డ్ సరైన దాడి చేయించాలా వద్దా బేసిక్గా? మరి ఇంకేంటి. అవును, అదే మరి. వెళ్తే రేపు వెళ్తుగానే అయితే వచ్చేస్తే నేను వెంటనే టెస్ట్ చేయించి పంపించి చేయించాను. రేపు ఆఫీస్కి వచ్చే. ఓకే, ఆఫీస్ తెలియపోదట. రావాలి మరి. దానికి కాదు, దాంట్లోనే మనకు వచ్చేదే అది పెద్ద బేసిక్. దాంట్లో వచ్చేసి మీకు ఎందుకు
ఈ దమ్ మొత్తం కోసం డబ్బులు ఇచ్చి జిమ్కి వెళ్తున్నాం. ఓకే సరిపోయిందా? ఏ మీరు కొంచెం తిని ఆగయా. మొన్న బాగా వచ్చింది, ఇప్పుడు వాన పడిపోతే ప్రాబ్లమే అనుకుంటా. ఉండవు సార్. అదే మైనర్ డ్రైన్స్. అవునవును, మైనర్ డ్రైన్స్ కానీ మైనర్ పంట కాలం. మైనర్ డ్రైన్స్ కానీ మైనర్ పంట కాలం. ఫీల్డ్ ఛానల్స్ కూడా ఈ మంచినీళ్ళకి అందరూ పక్కే దూతట. మీరేమో స్పీడ్ తోలట్లా, నేను గబ వేయాలేమో అనుకుంటున్నాను. నేను పర్లేదు, నిదానంగా వేసుకోవచ్చా? మీరు చెప్పులు అబ్బో పర్లేదు ఎత్తాడు. ఈయన వినపడదా? మిమ్మల్ని మా మామయ్యదని దాదా ఒకసారి కనపడు. దమ్ము రావాలి. ఏం మాట్లాడాలి వల్ల నాకు సంగతిలో ఏం రాలేదు. ఎంతసేపు తెలవలేదా? అదే నిన్ను పిలవకుండా చెట్టు వచ్చారు. నువ్వు ఇది చేస్తానన్నావు, ఏం చేసా? కళ్ళజోడికి వెళ్తానన్నావు ఆపరేషన్కి, అయ్యే ఆపరేషన్కి. ఎప్పుడు వెళ్తా? నేను నువ్వు వస్తే నేను అప్పుడే చేయించాను. పర్లేదు కొడు, నువ్వు కొడు, ఏం తగలలే నీకు, బాగానే కొడుతున్నావు. ఆఫీస్కి వస్తావా? వస్తే అది ఆఫీస్ ఇక్కడ చేయించేస్తా నీకు. దీంట్లో ఏంటి వెంటనే వస్తున్నాయి మరి. ఇప్పుడు డబ్బులు విబి రామ్జీలో అయితే వెంటనే పేమెంట్. వెంటనే అంటే ఎన్ని రోజుల్లో? అంటే మంత్ ఎండింగ్, అంటే వీక్లీ మన పేమెంట్ సార్. మండే నుంచి సాటర్డే వరకు సాటర్డే పేమెంట్ పెట్టేస్తాం. మండే అంటే సాటర్డే వరకు మండే పెట్టేస్తాం సార్. సాటర్డే మండే పేమెంట్ ఇచ్చేస్తారు. పేమెంట్ పడిపోద్ది వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనా? ఇప్పుడు బ్యాంకులో అకౌంట్లో ఉన్నాయి కదా మీ వీళ్ళందరికీ, దాంట్లో 20 రూపాయలు ఏమో ఇన్సూరెన్స్ బీమా ఉంది కదా? అవును సార్. అంటే లేబర్ ఇన్సూరెన్స్ సార్. యాక్చువల్గా మనకి వీళ్ళకి గవర్నమెంట్ పే చేస్తుంది. ఏం చేస్తుంది? ఏదైనా పని దగ్గర కానీ ఏదైనా ప్రాబ్లం అయిందంటే అది సరే, అది లేబర్ ఇన్సూరెన్స్ సార్. 20 రూపాయలు. 20 రూపాయలు ఏంటి? మన ఈ మాన్యువల్ లేబర్కి వీళ్ళ ద్వారా ఇస్తారండి. ఇది మన ఇండస్ట్రీ దీని ద్వారా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తారు. ఓకే, అది 20 రూపాయలు కట్టి. అదే ఏదైనా కానీ ఏదైనా కానీ